ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని నేను కాదండి, బాధితురాలు ప్రశ్నిస్తున్నారు, లేకపోతే రిక్వెస్ట్ చేస్తున్నారు, వేడుకుంటున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మన వీడియో చూస్తే అయినా ఆమె బాధ తెలుస్తుందని నేను కూడా ఒక వీడియో చేస్తున్నాను. నేను ఆమె ఫేస్ చూపించను. నేను ఎప్పటి నుంచో నేను పెట్టుకున్న నియమ నిబంధనలు అవి. ఒకసారి ఆ బాధితురాలు ఏమంటుందో ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ గారు కూడా వింటారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను మీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాను. ఇది నా బెయిల్కి సంబంధించిన విషయాలేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు నాకంటూ వదిలేసిన ఒకే ఒక్క ఛాన్స్ అరవ శ్రీధర్ చేసిన తప్పుని బయట పెట్టడానికి, అదే త్రిసభ్య కమిటీ, జనసేన త్రిసభ్య కమిటీ ఆన్ అరవ శ్రీధర్. ఇంకా దాని వివరణ రాకముందే, ఇంకా దాని ఫైనల్ జడ్జ్మెంట్ రాకముందే, స్టిల్ ఎంత చెప్పినా సరే ఒక మనిషికి అదే పని రిపీట్ చేస్తూ ఉన్నాడు అంటే అతనికి పార్టీ నుంచి ఒక లెటర్ అయినా వచ్చి ఉండాలి, ఇండైరెక్ట్ గా లెటర్ అయినా వచ్చి ఉండాలి. ఆ ఇండైరెక్ట్ గా లెటర్ ఏమిటో మరి నాకు కూడా తెలియదు. అంత తప్పు లేనప్పుడు ఆ లెటర్ ని బహిరంగంగానే బయట పెట్టొచ్చు జనసేన పార్టీ, కానీ అలా ఇండైరెక్ట్ గా లెటర్ అనేది రిలీజ్ చేసిందో మరి వీళ్ళే అన్ని వదిలేసుకొని బయట అలా కండువ కప్పుకొని ఒక కొత్త జెండా ఆవిష్కరిస్తూ తిరిగేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక దరిద్రుడు, ఒక పనికిమాలినోడు నన్ను కొట్టాడు రీసెంట్గా. వాడేదో పెద్ద సాధించేశాను, ఇంకిది మాట్లాడదు, నేనేం చేసినా సరే ఇది అసలు మాట్లాడే పొజిషన్లో లేదు, భయపడిపోయింది, ఇంకా కోడూరులో తిరగదు అనేసి అనుకుంటున్నారేమో. ఈసారి కొట్టడానికి రండి, నేను నా నోట్తో కాదు చేతికే పని చెప్తాను ఖచ్చితంగా. త్రిసభ్య కమిటీ ఏమి తేల్చింది? త్రిసభ్య కమిటీలో నా గురించి ఏమి న్యాయం చేస్తా అని వాళ్ళు మీకు చెప్పారు. దయచేసి తెలియజేయండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక అభాగ్యురాలు, ఒక మహిళ బాధాతప్త హృదయంతో పవన్ కళ్యాణ్ గారికి అభ్యర్థన పెట్టుకుంటున్నారు ఈ వీడియో ద్వారా. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏం చేశారు? 100 రోజులు దాటిపోయిందండి. త్రిసభ్య కమిటీ వేసి 100 రోజులు దాటిపోయింది. ఒక మహిళను మీరు కాపాడలేకపోతే అది మీకు చాలా చెడ్డ పేరు వస్తుంది. ఏదో ఇది పార్టీ విషయం కాదండి, పార్టీ విషయంగా మీరు అనుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు. ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం. మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఉప ముఖ్యమంత్రి వర్యులు. అండ్ దారుణం ఏంటంటే త్రిసభ్య కమిటీ ఉండగా అండ్ క్లియర్గా ఈ త్రిసభ్య కమిటీ తేల్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అరవ శ్రీధర్ను ఆదేశించిన అతను పార్టీ కండువా కప్పుకొని అధికారికంగా తిరుగుతున్నాడు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసము అని చెప్పేసి ఆ బాధితురాలు ప్రశ్నిస్తోంది. పైపెచ్చు ఆ బాధితురాల్ని కాపాడాల్సింది పోయి జనసేన వాళ్ళు, జనసేన గూండాలు ఒక పోలీసు చేతిలోని లాఠీ తీసుకొని పోలీసులు చూస్తుండగా నడి రోడ్డు పైన పట్టపగలు, బాగా లైట్ ఉందండి, మళ్ళా చీకట్లో కూడా ఏది మళ్ళీ మిస్ అవుతామనే ఛాన్స్ కూడా లేదు. పట్టపగలు రోడ్డు పైన ఒక మహిళను, ఒక అభాగ్యురాల్ని, ఒక బాధితురాల్ని ఒక జన సైనికుడు పోలీసు వాళ్ళ లాఠీకర్ర తీసుకొని కొడుతుంటే ప్రభుత్వం ఏం చేయలేదు, పవన్ కళ్యాణ్ ఏమి చేయలేదు, అంటే అడ్డుపడలేదు అని నేను చెప్తున్నాను. ఆ జన సైనికుడి పైన కేసు లేదు. ఇదేనా పవన్ కళ్యాణ్ గారు? మీరు తెస్తా అన్న కొత్త చట్టాలు ఇవేనా? మీరు కాపాడుతా అని ఎలక్షన్స్ ముందు చెప్పినటువంటి డ్రామాలా? మహిళల్ని నేను బాగా చూసుకుంటాను, మా అక్క చెల్లెల్ని నేను కాపాడుకుంటాను అంటే ఇదేనా పవన్ కళ్యాణ్? మీ పార్టీ వాళ్ళకు ఒక రూలు, ప్రపంచం మొత్తానికి ఒక రూల్ అంటున్నారు మీరు. చాలా చెడ్డ పేరు వస్తుంది పవన్ కళ్యాణ్ గారు. నేను మీకు సున్నితనంగానే చెప్తున్నాను, ఎందుకంటే మీరు రికవరీ ఫేజ్లో ఉన్నారు కాబట్టి మీరు స్ట్రెస్ అవ్వకూడదు అని చెప్పేసి నేను చాలా సున్నితంగా చెప్తున్నాను, మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను. ఇది మీకు చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది పవన్ కళ్యాణ్ గారు. మీరు కాలయాపన చేస్తే మీ పరువు పోతుంది. జన సైనికుడికి ఏం కాదు, నెక్స్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ రాదని వాడికి కూడా తెలుసు, ఫిక్స్ అయి ఉంటాడు. ఈ 3 ఏళ్ళు దున్నుకుందాం, సంపాదించుకుందాం అనుకుంటాడు, వాడు హ్యాపీగా ఉంటాడు. కానీ మీరు ఎలక్షన్స్ ఫేస్ చేయాలి, మీ పార్టీ ఇంకా ఉండాలి కదండి. అది మీ పార్టీకి శాపం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు. ఆ అమ్మాయికి ఏమైనా పర్లేదు, మా వాడిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఏముందిలే రేలంగి మావయ్యలాగా, ఏముందిలే ఏదో సరదా పన్నాడు కానిచ్చినాడు, వాడేదో సరదా పన్నాడు కొట్టాడు లాఠీ తీసుకొని అని మీరు అనుకుంటే మాత్రం మీ ఉనికికే ప్రమాదం. పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లున్నారు, మీరు రికవరీ ఫేజ్లో ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. మీకు మాట్లాడే ఓపిక ఉంటే మీ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి తొందరగా సార్ట్ అవుట్ చేయండి.
ఆంధ్ర రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ప్రపంచం మొత్తం చూస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఏమవుతుందని. రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తే మేము తట్టుకోలేం. మీ వల్ల, మీ పార్టీ వల్ల మా రాష్ట్రానికి చెడ్డ పేరు రావడం మాకు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా ఏదో ఒకటి తేల్చండి ప్లీజ్.